అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు యువత పోరంటూ ధర్నా చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని మోసం చేసింది, అలాగే చదువుకుంటున్నటువంటి యువతీ యువకుల్ని ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో మోసం చేసిందంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజంగా నిరుద్యోగుల్ని మోసం చేశారా? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు కదా. ఈ ధర్నాలో నిజం ఎంత ఉంది? వీళ్ళు బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తారన్న విషయం అందరూ తెలిసిందే. నిజంగా కూటమి ప్రభుత్వం విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ మోసం చేసిందా? దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరు మోసం చేశారు, ఎవరు మోసం చేయలేదో ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక విషయంలోకి వెళ్తే, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 8 నెలలు పూర్తయింది, 9 నెలలు రన్నింగ్లో ఉంది. ఈ 9 నెలల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు యువత యువకులకు మాట ఇచ్చారు, నిరుద్యోగులకి మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకున్నారంటే 100% నిలబెట్టుకున్నారని చెప్పాలి. ఎలా అంటే, ఐటీ శాఖ మినిస్టర్ బాధ్యతలు చేపట్టినటువంటి నారా లోకేష్ గారు అమెరికా పర్యటనకి వెళ్ళి అనేక దిగ్గజ కంపెనీల సీఈఓలను కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం రంగం సిద్ధం చేశారు. పరిశ్రమ అంటే ఓం భీమ్ బుష్ అంటే వచ్చేస్తుందేంటి? వాళ్ళు వచ్చి ఆ సీఈఓలు ఆంధ్ర రాష్ట్రంలో చూడాలి, ఆ ల్యాండ్ ఏదైతే వాళ్ళు పెట్టే పరిశ్రమకి సరిగ్గా ఉందా లేదా, ఇక్కడ సహజ వనరులు నీరు కానీ ఆ గాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ సరిగ్గా అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే అవుతున్నాయా లేదని చెప్పి అన్నీ క్లారిఫికేషన్ చేసుకునే కదా పరిశ్రమ ఏర్పాటు చేయడం. ఆశా కాదు కదా. కనీసం ఒప్పందాలు అయితే కుదిరినాయి. రాబోయే రోజుల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడం కోసం 100% ఎఫర్ట్ పెడతా ఉన్నారు. అందులో భాగంగానే దిగ్గజ కంపెనీ టెస్లా కంపెనీ కూడా ఆంధ్ర రాష్ట్రంలోకి రాబోతూ ఉంది. సో అవి కాస్త పక్కన పెడితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వాదన ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో యువత యువకులు మోసం చేశారని చెప్పి ప్రధానమైన ఆరోపణ. ఒకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పట్ల కానీ ఎంత దారుణంగా వ్యవహరించాడో ఒకసారి చూడండి. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం కోసం అనేక కంపెనీ సీఈఓలు వచ్చినా ఒక్కరినైనా ఇక్కడ పరిశ్రమ పెట్టనిచ్చాడండి? అన్ని పక్క రాష్ట్రాలు తరివేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్రంలో దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టడానికి వచ్చినాయి. ఏ ఒక్కటైనా ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డి 10వ తరగతి చదివినోడికైనా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆ పైన చదువుకున్నటువంటి వాళ్ళకైనా ఆంధ్ర రాష్ట్రంలో 5,000 ఉద్యోగులు మాత్రం చాలా చక్కగా కనపడతా ఉంటాయి. జీతం 5,000 రూపాయలే. ఇంకా అర్థమైపోయి ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక సైన్యంగా ఏర్పాటు చేసుకుని వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించాడు. వీళ్ళకి 5,000 రూపాయల జీతం ఇచ్చాడు. ఆ 10th చదవనే, డిగ్రీ చదవని, పోస్ట్ ఏదైనా చేయని, ఎంత చేసినా సరే 5,000 రూపాయల ఉద్యోగం మాత్రం దర్శనం ఇచ్చేయి. ఇష్టం ఉన్నవాడు అప్లై చేసుకుని, కష్టమైన మానేసేయండి అన్నట్టు 5,000 రూపాయలు ఉద్యోగులు పెట్టేవాడు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చికెన్ షాపులు అంటాడు, మటన్ షాపులు అంటాడు, ఆ షాపులు అంటాడు, ఈ షాపుల దగ్గర ఉద్యోగాలు అంటాడు. వీటిలో ఆఖరిగా బ్రాందీ షాపుల్లో కూడా ఉద్యోగాలు ఓపెన్ చేసి చదువుకున్న యువకులను అక్కడ పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైన ఉద్యోగాలు ఇవ్వాలో క్లారిఫికేషన్ ఉంది. అంటే ఏ రకంగా ఎవడు ఎలా చదువుకుంటే ఏంటి, ఎంత చేస్తే నాకేంటి, నేను చెప్పిన ఉద్యోగాలు జాయిన్ అవ్వాల్సిందే. ఇంతకీ ఇక్కడ డిఎస్సిని ఓపెన్ చేశాడా, లేదంటే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటివి ఏమైనా ఓపెన్ చేసి గౌరవప్రదమైన ఉద్యోగాలు అయినా కల్పించాడంటే అవి ఏం లేవు. పోలీసు సంబంధించినటువంటి ఆ శాఖలకు సంబంధించిన జాబులు అయినా ఓపెన్ చేసినట్టు అయ్యి ఉండవు. ఏదైనా ఆర్టీకి సంబంధించిన జాబులు ఏమైనా ఓపెన్ చేస్తారంటే అయ్యి ఉండవు. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి జాబులు నోటిఫికేషన్ ఏమైనా రిలీజ్ అయినాయి అంటే ఒక్కటంటే ఒక్కడు కూడా కనపడదు. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, మేము సచివాలయ సిబ్బందికి ఉద్యోగాలు కల్పించాం కదా, సుమారు 2 లక్షల పైచిలుకలు మేము ఉద్యోగాలు ఇచ్చాం కదా అని చెప్పి అంటారు. అయ్యా, ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చారంటే కాస్త మీ పేరు చెప్పుకోవాలి సార్. అవి ఏ రకంగా వెళ్ళినాయో, ఏ రకంగా ఇచ్చారో అవన్నీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక్కడొక్కడికి వెలుగు తీస్తుంది కాబట్టి తొవ్వే కొద్దిగా తీగలాగితే డొంక వదిలినట్టు ప్రతిదీ బయటపడుద్ది. అవి కాస్త పక్కన పెడదాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ధర్నా చేస్తున్నారు కదా. యువతీ యువకులను మోసం చేసింది మీరే, మళ్ళీ యువతుల పట్ల ధర్నా చేసి కూడా మీరే అయితే ఎలా సార్? ఈరోజున కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే 9 నెలల పరిపాలనలో యువత యువకుల పట్ల ఈ రోజున కూటమి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఈ రోజున అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో దాని గురించి స్పష్టమైన క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏదైతే నిరుద్యోగ వృత్తి 1,500 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం మొత్తం దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా లైన్ చేశారు. ప్రతిదీ హాస్టల్కి సంబంధించిన ఫీజులే కావచ్చు, లేదంటే మీరు ఉన్నటువంటి ఫీజు సంబంధించిన విషయాలు కానీ ప్రతి దాన్ని పిన్ టు పిన్ ఒక స్ట్రక్చర్ని నిరూపించింది. మొత్తం వాటిలన్నీ క్లారిఫికేషన్గా సాల్వ్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. గతంలో మీరు విద్యా వ్యవస్థకు సంబంధించిన బకాయిలన్నింటినీ క్లారిఫికేషన్ చేసుకుంటూ మొత్తం క్లియర్ కట్గా ఆ అప్పులన్నీ చెల్లిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు,
ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ రోజున బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండండి, ఈరోజు మీరు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇదే అంశాల గురించి అక్కడ ప్రస్తావన జరుగుతూ ఉంది. ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సిస్టమేటిక్గా పరిపాలన జరుగుతున్నప్పుడు ఎందుకండి ధర్నా పేరుతో ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తారు, లేదంటే ప్రజల్లో తప్పుడు ఆరోపణలు సృష్టించేలా ప్రయత్నిస్తారు? ఈరోజున యువత యువకులు మీరన్నట్టుగానే నిరుద్యోగులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకుంటే కనుక రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి కదా, మరి కూటమి ప్రభుత్వానికి ఎందుకు పట్టం కట్టారు? టీడీపీ అభ్యర్థులు ఎందుకు గెలిపించుకున్నారు? ఇక్కడ తెలిపోతుంది కదా సార్. నిరుద్యోగులు నిజంగా కూటమి ప్రభుత్వానికి అండగా గనక లేకపోతే ఈ రోజున గెలవదు కదా. గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారంటే ఒకసారి ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం ప్రతిది ఒక్కటొక్కటిగా పనిచేస్తూ ఉంది. కేవలం 9 నెలల పరిపాలన మాత్రం అయింది సార్. ఈ యొక్క 4 నెలల్లో ఇంకా 4 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు 4 నెలలు ఉంది సార్ పరిపాలన. ఏదో అయిపోయినట్టు ఈ రోజుతోనే మొత్తం ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి, రేపు మళ్ళీ ఎలక్షన్ జరగబోతున్నట్టు ఎందుకు సార్ ప్రచారాలు చేస్తారు? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సార్. గతంలో మీకు 150, 160 సీట్లు ఇచ్చినప్పుడు మీరు ఇదే యువత యువకులకు ఏ రకంగా అండగొన్నారు? ఈ రోజున అదే యువత యువకులు అలాగే ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కేవలం ఈరోజు మీకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారంటే ఒకసారి ఆలోచించండి. కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని వ్యతిరేకించుకున్నారో ఒకసారి చూడండి. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చేసింది, యువత యువకులు మోసం చేశారు, అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పి ధర్నా చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలియపరచండి. బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటారు మాత్రం ఇబ్బంది పెట్టే పనులు మాత్రం చేయకండి సార్.